సమస్యలేని సోషియాలజీ. ఈరోజు మనము BSOS 184 బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 4 లెసన్ చెప్పుకుంటాం. ఈ యూనిట్ నెంబర్ 4 ఎడిటింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మేకింగ్ అనమాట. ఈ విధంగా ఎడిటింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద మీనింగ్, ఎడిటింగ్ గురించి మనం తెలుసుకుంటాం అనమాట. అసలు ఎడిటింగ్ అంటే ఏంటి అనేది మనం చూసినట్లయితే ఇక్కడ మనము ఎడిటింగ్ అది సంబంధించిన షార్ట్లు అనేది ఫిల్మ్ నిర్మించడానికి అత్యంత ప్రాథమిక యూనిట్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే కొన్ని యూనిట్స్ లాగా మనం ప్రిపేర్ చేసుకొని ఒక కథని దాన్ని షార్ట్స్ డివిజన్ చేసుకొని ఒక ఫిలిం మేకింగ్ చేస్తాం. ఆ స్టోరీని మొత్తం కూడా ఫిలిం లాగా తీస్తూ ఉంటాం. ఈ యొక్క ఫిలిం తీసిన తర్వాత అది అర్థవంతంగా ప్రేక్షకులకి, మనం చూసే వాళ్ళకి, వీక్షకులకి అర్థమయ్యే విధంగా చేయడాన్నే ఎడిటింగ్ అంటారు. అదొక ప్రక్రియ పద్ధతి అనమాట. షార్ట్లని అన్ని కూడా క్రమబద్ధంగా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ ఒక ఆసక్తికరంగా ప్రేక్షకులు చూసేటట్లుగా మనం దాన్ని తయారు చేస్తాం. ఈ ఎడిటింగ్ యొక్క కన్స్ట్రక్షన్ యొక్క మీనింగ్ అనేది ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ప్రతి స్టోరీకి కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఒక కథని క్రమబద్ధంగా ప్రేక్షకులకు లేకపోతే వీక్షకులకి చూసేటట్లుగా ఉండాలి అంటే మనము ఒక షాట్ తర్వాత వేరొక షాట్, వేరొక షాట్ తర్వాత వేరొక షాట్ అర్థవంతంగా మనము దీన్ని పేరుస్తాం అనమాట. ఒక కూర్పులాగా చేస్తూ ఉంటాం. ఈ యొక్క కూర్పు మీద ఆధారపడే మనం చూడటానికి ఇంట్రెస్టింగ్గా ఏర్పడుతూ ఉంటుంది. ఇంట్రెస్ట్ అనేది ప్రేక్షకులు ఏర్పరచుకుంటూ ఉంటారు అనమాట. కాబట్టి ఎడిటింగ్కి ప్రముఖ పాత్ర వహించే విధంగా ప్రతి ఒక్క కథని కూడా అలా మనం ప్రిపేర్ చేస్తూ ఉంటాం. ఇది ఒక అర్థవంతమైన, భావయుక్తమైన, భావజాలంతో కలిగిన ఒక షార్ట్స్గా మనం చెప్తూ ఉంటాం అనమాట. ఎడిటింగ్ మరియు అర్థం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. ఎడిటింగ్ యొక్క నిర్మాణం గురించి మనం ఈ లెసన్లో చర్చిస్తూ ఉంటామని చెప్పుకున్నాం కదా. సినిమా మేకింగ్, షూటింగ్ అనంతర ప్రక్రియలో తదుపరి ప్రక్రియ ఎడిటింగ్ అనేది మనం తెలుసుకోవాల్సిన విషయము. తర్వాత తార్కిక లేదా నిర్వచించిన పద్ధతిలో చలనచిత్రము లేదా ప్రోగ్రామ్ యొక్క క్రమము మరియు క్రమబద్ధమైన అమరికలతో సవరణ సహాయపడుతూ ఉంటుంది అనమాట ఎడిటింగ్ అనేది. ఇది కథనంగా లేదా చిత్రంగా రూపొందించబడిన దృష్టి లక్ష్యాన్ని క్రమబద్ధీకరించడానికి ఎడిటింగ్ ప్రక్రియ అనేది ఎంతో దోహదం చేస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం అనమాట. ఇది సహాయపడుతుంది, అనేక రకాలుగా ఎడిటర్కి సహాయపడుతూ ఉంటుంది అనమాట. ఎడిటింగ్ అనేది ఇప్పుడు మనము ఈ వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అనమాట. తర్వాత ఇప్పుడు ఎడిటింగ్ ఎంతో ప్రాముఖ్యత ఏర్పరచుకున్నది. అనేక రకాల దృక్పథాలతో ఎడిటింగ్కి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఈ ఫిల్మ్ మేకింగ్లో ఏర్పరచాలనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఒక టెక్నికల్గా మరియు ప్రాసెస్గా చూస్తూ ఉంటాం మనం ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా. మరియు అది అర్థవంతమైన కథ నిర్మాణాన్ని ఎలా దారితీస్తుందో చూద్దాం, అంటే మనం తెలుసుకోగలుగుతాం అనమాట. ఎడిటింగ్ అనేది విజువల్ షాట్ల ఎంపిక, అమరిక మరియు సమయము కలిసి ఉంటుందన్నమాట. అవన్నీ కూడా ఎంపిక, సమయము అంటే ఈ రెండు కూడా కలగలిపి ఎడిటింగ్ ప్రక్రియని మనము ప్రభావవంతంగా చూడగలుగుతాం అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అనమాట. తర్వాత ఎడిటింగ్ ముందు చలనచిత్రాలు, రోజువారీ ఈవెంట్, సింగిల్, స్టేషనరీ షాట్లు ఎడిటింగ్ ద్వారా షాట్ల ఎంపిక ప్రక్రియ జరుగుతూ ఉండేది ఫ్రమ్ ది బిగినింగ్ లో అనమాట. ఇది అందమైన దృశ్యవంతంగా కథనాన్ని రూపొందించడానికి, షాట్లను అర్థవంతంగా కలపడానికి, ఫైల్ను బాగా చిత్రీకరించడానికి ఎడిటర్ అండ్ ఎడిటింగ్ అనేది ఒక వినూతనమైన ప్రక్రియా పద్ధతిలో మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ యొక్క ఫిలిం బాగున్నది, చూడటానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్నది, ఆసక్తికరంగా కథన విధానం జరిగింది అనేది మనం చెప్పుకోవాలంటే మొట్టమొదటి ఏంటి, ఎడిటింగ్ ప్రక్రియ మీద ఆధారపడుతూ ఉంటుంది అనమాట. ఎడిటర్ ఎంత అర్థవంతంగా ఈ షార్ట్స్ ని ఒకటి తర్వాత ఒకటి పేర్చి క్రమబద్ధంగా చేయగలిగితే అంత అర్థవంతంగా, ఆసక్తికరంగా, సస్పెన్షన్ తో మనం ఆ షార్ట్స్ ని అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి సినిమా ఏ విధంగా తీసినా మనల్ని చూసేటప్పటికి ఎడిటింగ్ యొక్క ప్రక్రియతోనే ఇది మనకి ఆసక్తికరంగా, అర్థవంతంగా మనం చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం.
ఆ ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతి కనుక సరిగ్గా లేదనుకోండి, ఎడిటర్ యొక్క శక్తి సామర్థ్యాలు దాంట్లో వినియోగించలేదనుకోండి, అది ఒక నిశ్చయంగా అంటే చూడటానికి ఇంట్రెస్ట్ ఉండదనమాట. అనాసక్తి ఏర్పడుతూ ఉంటుంది. మనం చూడటానికి ఇంట్రెస్ట్ చూపించడం ఉండవు, చూపించకుండా ఉంటాం అనమాట. కాబట్టి ఇక్కడ సినిమా బాగా నడుస్తుంది, కథ వేగవంతంగా నడుస్తుంది అనేది మనం తెలుసుకోవాలంటే ఎడిటింగ్ ప్రక్రియ దీనికి ఎంతో దోహదం చేస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం అనమాట. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే విజువల్ షాట్ను క్రమబద్ధంగా ఒకటి తర్వాత ఒకటి రూపొందించడమే ఈ యొక్క ఎడిటింగ్ యొక్క మెయిన్ ఉద్దేశంగా మనం చెప్పుకోవాలి. ఎలా? ఇక్కడ చూడండి, విజువల్ షాట్స్ ను క్రమబద్ధంగా ఒకటి తర్వాత ఒకటిగా రూపొందించటము, పేర్చటము, దాన్ని ఒక ఎడిటింగ్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ క్రమబద్ధంగా కనుక లేకపోతే అంటే మనం షార్ట్స్ ని క్రమబద్ధంగా తీర్చిదిద్దకపోయినట్లయితే అది మనకి ఆసక్తికరంగా ఉండదు, ఆకర్షణీయంగా ఉండదు. అంటే కథానుసారంగా అది మనకి ఇంట్రెస్ట్ కలిగించేది అనేది ఇక్కడ మనం చెప్పుకుంటాం. అందుకని విజువల్ షాట్లో క్రమబద్ధంగా ఒకటి తర్వాత ఒకటి రూపొందించడమే ఎడిటర్ యొక్క ప్రత్యేకమైన విధిగా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. తర్వాత ఇందులో అన్ని షార్ట్స్ ఒకటి తర్వాత ఒకటి అమర్చడం, ఈ కథ ఉండాలి, ఈ ప్లాన్ ఉండాలి అనేది మనం షార్ట్స్ డివైడ్ చేసుకుంటూ ఉంటాం. ఏ ఫిల్మ్ అయినా సరే ఆ షార్ట్స్ డివైడ్ చేసుకున్న తర్వాత అన్ని షార్ట్స్ ని ఒకటి తర్వాత ఒకటి ఎలా అమర్చాలి, కథని ఎలా రసవంతంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేది ఎడిటింగ్ ప్రక్రియలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఒక షార్ట్ ను ఎంచుకున్నట్లయితే అంటే అది మనకి ఆ షార్ట్ ఎంతో ప్రభావవంతంగా కథ అంటే ఆ విధమైన కథని మనకి తెలియపరుస్తుంది. ఎవరికి? ప్రేక్షకుడికి అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలన్నమాట. సింగిల్ షాట్ కి ఎంత సమయం పడుతుంది అనేది కూడా మనము ఈ యొక్క కాలాన్ని బేస్ చేసుకుంటూ ఉంటాం. ఒక సింగిల్ షాట్ తీయాలంటే ఈ యొక్క కెమెరా, ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతులు అన్ని కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి అన్నమాట. సింగిల్ షాట్ కి ఎంత సమయం పడుతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది అనమాట. దానివల్ల ఎడిటింగ్ అనేది చాలా రసవంతంగా మనకి విందుగా ఏర్పడుతుంది. సౌండ్ ప్రక్రియతో కానీ కథా ప్రకారం కానీ ఇట్లా ఏర్పడుతుంది అనేది చెప్తూ ఉంటాం. 1889లో ఫిలిం మోషన్ పిక్చర్స్ అంటే ఇక్కడ మోషన్ ఫిలిమ్స్ అనేవి ఏర్పడ్డాయి. 1889లో ఏర్పడింది అనేది మనకు తెలిసిన విషయమే. 1903 వరకు ఒక షాట్ నుంచి మరొకటి కత్తిరించే సామర్థ్యము ఇక్కడ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. 1903 వరకు ఒక షాట్ నుంచి మరొక షాట్ ని కత్తిరించే ప్రక్రియ పద్ధతులను మనము చూస్తూ ఉంటాం అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. అభివృద్ధి చెందే వరకు సింగిల్ షాట్ ప్రాముఖ్యత ఇక్కడ మనం చూసామన్నమాట. అంటే ఎడిటింగ్ ప్రక్రియలో నూతన వ్యవస్థ రావటము అంటే అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్ళనంత వరకు కూడా మనం సింగిల్ షాట్ యొక్క ప్రక్రియ పద్ధతుల్ని ఎడిటింగ్ లో చూస్తూ ఉన్నాం అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్తూ ఉంటాం అనమాట. 1915లో ఎడిటింగ్ అనే పదము ఏర్పడింది. అప్పటి నుంచి 1915 నుంచి ఈ ఎడిటింగ్ కి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది అనమాట. ఆ తర్వాత ఒక ఫిల్మ్ ఎక్సలెంట్ గా ఉంది అంటే చాలా బాగా ఉంది, ఎంతో బాగా కథాపరంగా కూడా ఎంతో ఆసక్తికరంగా ఉన్నది, ఇంకొకసారి చూడాలనిపిస్తుంది అని మనం అనుకున్నట్లయితే దానికి ఎడిటర్ యొక్క పాత్ర ఎంతో ఉన్నది అనేది అతని పనితనం, స్కిల్స్ అనేవి కూడా ఆ ఫిల్మ్ ద్వారా మనం చూడగలుగుతూ ఉంటాం అనమాట. కాబట్టి 1915 నుంచి ఎడిటింగ్ కి ఎంతో ప్రాముఖ్యత అన్ని దేశాల్లో అంటే ఫిలిం ఇండస్ట్రీస్ సంబంధించి అన్ని దేశాల్లో ఎడిటింగ్ కి ఒక ప్రత్యేకమైన పాత్ర, ప్రత్యేకమైన గౌరవం, ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసిందని చెప్పక తప్పదన్నమాట. తర్వాత 1950లో అకిరా కురోసావా వర్షన్స్ తో ఒకే కథను చూపించారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఫ్రేమ్ అని చెప్పుకున్నాము, షార్ట్స్ అని చెప్పుకున్నాము. ఇక్కడ ఈ ఫ్రేమ్, షార్ట్స్, ఆ ప్రాసెసింగ్ అంతా కూడా ఒక పద్ధతిగా జరిగినట్లయితే, క్రమ పద్ధతిగా జరిగినట్లయితే ఆ ఫిల్మ్ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తుంది, ఎక్కువ రోజులు మనం చూడగలుగుతాం అనేది ఇక్కడ చెప్పుకున్నాము. ఇక్కడ 1950లో అకిరా కురోసావా ఒక ఫిల్మ్ మేకర్ అన్నమాట, నిర్మాత, దర్శకుడు అనే అతను 4 విభిన్న వెరైటీ వర్షన్స్ తో ఒకే కథని చూపటం జరిగింది. అంటే చూడండి, ఒక కథను అనేక రకాల ప్రక్రియ పద్ధతుల ద్వారా మనం ఎడిటింగ్ ద్వారా చూపగలుగుతూ ఉంటాం.
అంటే ముందు ఒక సక్రమమైన పద్ధతిలో, లేకపోతే డిఫరెంట్ ఫ్రేమ్స్లో డిఫరెంట్ వర్షన్స్తో చెప్పగలుగుతాం అనమాట. ఇక్కడ కూడా 1950లో అకిరా కురోసావా 4 విభిన్న వర్షన్స్తో ఒకే కథని చూపటం జరిగి ఒక ప్రఖ్యాత అంటే ఒక ప్రముఖ్యమైన స్థానాన్ని తను కలిగించుకున్నాడు అనమాట. ఎడిటింగ్ లో ఇతనికి అంత ప్రాముఖ్యత ఎంత ఉన్నదనేది కూడా మనకు చూడగలిగాం. ఒకే కథ 4 వర్షన్స్ తో మనకు తెలియపరుస్తూ ఉంటారు అనమాట. ఇది ఒక గొప్ప విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇందులో ఎడిటింగ్ టెక్నిక్స్ ఉపయోగించారు. ఇందులో అనేక రకాలైన ఎడిటింగ్ టెక్నిక్స్ ని ఉపయోగించారనేది మనం గ్రహించవలసిన విషయం అనమాట. 1960లో ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ సైకో కథను ముందుకు తీసుకువెళ్ళటానికి, ఉత్కంఠను పెంచడానికి ఎడిటింగ్ ను ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ హిచ్కాక్ మనకు చూడండి, ఒక జేమ్స్ బాండ్ కథలలాగా ఇతను ఒక ఇంద్రజాలమైన కథలు, ఒక ఆసక్తికరంగా అద్భుతమైన అభూత కల్పనలో తీసిన ఒక కథలని అన్ని కూడా ఈ యొక్క ఇందులో ఎడిటింగ్ టెక్నిక్స్ లో ఉపయోగించి 1960లో ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ సైకో కథను ముందుకు తీసుకువెళ్ళటానికి, ఈ యొక్క ఉత్కంఠను పెంచడానికి, అంటే చూసే ప్రేక్షకులకి ఇంకా ఏమవుతుంది, ఇంకా ముందు ఏం జరుగుతుంది, ఎలా అంటే ఒక గూఢచారి సినిమాలు అనేది మనం చెప్పుకోవాలి. జేమ్స్ బాండ్ ఫిలిమ్స్ కి ఈ యొక్క టెక్నిక్స్ ని వాడారు, ఎడిటింగ్ లో ఉపయోగించారు అనేది మనం చెప్పుకోవచ్చు. హిచ్కాక్ చేసిన అనేక ఫిలిమ్స్ ప్రేక్షకులని ఒక మంత్రముగ్ధుల్ని చేశాయన్నమాట. నూతన ఎడిటింగ్ వ్యవస్థను ఇతను ప్రవేశపెట్టాడు అనేది మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇతనన్నీ కూడా గూఢచారి చిత్రాలు, హత్య నేపథ్యం గల చిత్రాలు తీయటం వల్ల నెక్స్ట్ ఏం జరుగుతుంది, హంతకుడిని చెట్టు పట్టుకుంటాడా, ఏం జరుగుతుంది అనే ఉత్కంఠన, అంటే చూసే ప్రేక్షకుల్లో ఆసక్తి, ఉత్కంఠన, మళ్ళీ ఆశ్చర్యకరమైన పద్ధతులన్నీ కూడా క్రియేట్ చేస్తూ 1960లో ఒక సైకో కథని బేస్ చేసుకొని తను ఎడిటింగ్ మీద తను నూతనంగా చూపించారు అనేది మనం చెప్తూ ఉంటాం. ఆ తర్వాత హిచ్కాక్తో పాటు జాన్ విదో మారిస్ 1983లో, తర్వాత ఫరిందా 1989లో, ఇది వర్మని రాజగోపాల్ వర్మ యొక్క పద్ధతులని వీళ్ళు మార్చారు ఆసక్తికరంగా. ఇక్కడ జాన్ విదో మారోస్ 1983లో వచ్చింది చిత్రం, ఫరిందా 1989లో వచ్చింది. ఈ రామ్ గోపాల్ వర్మ ఫిల్మ్ సత్య 1998లో వచ్చింది. ఇవన్నీ కూడా విపరీతమైన, ఈ 3 ఫిలిమ్స్ కూడా మార్కెట్లో విపరీతమైన ఆసక్తిని లేపించింది, కలెక్షన్స్ తెచ్చిపెట్టింది, ఎంతో ప్రేక్షకుల్ని గట్టి పడవేస్తుంది అనమాట. 2.5 hours ఫిలిమ్స్ అన్ని కూడా. ఇది ఎడిటింగ్ యొక్క నేర్పథ్యంగానే మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఈ ఫిలిమ్స్ అంటే 1983 నుంచి 89 వరకు, 98 వరకు ఈ నూతన ఎడిటింగ్ ప్రక్రియ అనేది ఒక కొత్త శకంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది, కథని వేగవంతంగా ముందుకు తీసుకువెళ్తుంటుంది. సస్పెన్స్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఉత్కంఠ, అంటే మనకి ప్రేక్షకులు చూసేవాళ్ళకి ఎంత ఉత్సాహాన్ని కలిగిస్తుంది, ఏమవుతుంది అనే దృక్పథాన్ని మనము ఆసక్తిగా గమనిస్తూ ఉంటాం అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయము. తర్వాత వేగవంతమైన ఎడిటింగ్ వల్ల సస్పెన్స్ ఏర్పడుతున్నది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం అనమాట. ఈ యొక్క వేగవంతమైన ఎడిటింగ్ వల్ల సస్పెన్స్ ఏర్పడుతుంది అనేది మనం తెలుసుకున్నాం. దీనివల్ల మనకి ఏర్పడుతుంది, ఎడిటింగ్ ప్రక్రియ ఎంత సమర్థవంతంగా ఉన్నట్లయితే కథ అంత ఆసక్తికరంగా ఉంటుంది దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకున్నాం అనేది ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతుల ద్వారా, ఆ స్పీడ్ మూమెంట్స్ ద్వారా, ఆ షార్ట్స్ ద్వారా, కథా సంవిధానం ద్వారా, ఇవన్నీ కూడా వేగవంతమైన ఎడిటింగ్ వల్ల సస్పెన్స్ ఏర్పడుతుందనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకోగలిగాం అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం అనమాట. తర్వాత ఇక్కడికి వచ్చినట్లయితే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఈ యొక్క ఎడిటింగ్ లో షార్ట్స్, విజువల్స్ మరియు సౌండ్ యొక్క సింక్రనైజేషన్ అనేది చెప్తూ ఉంటాం. అవి ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. ఇక్కడ షార్ట్స్, విజువల్స్ మరియు సౌండ్ యొక్క సింక్రనైజేషన్ ప్రముఖ పాత్ర వహిస్తుంది ఎడిటింగ్ లో అనేది చెప్పుకుంటూ ఉంటాం.
షాట్ల వివరాలను ఒక ఒక చోట చేర్చి ప్రతి షాట్ని సంగ్రహించడము మరియు వర్గీకరించడం ద్వారా ఒక లాగ్ నిర్వహించబడుతుంది అనమాట. ఎడిటింగ్ లో ఒక లాగ్ని నిర్వహించడానికి వీలవుతుందనే దృక్పథాన్ని ఇక్కడ చెప్పుకుంటాం. మూడో పాయింట్కి వచ్చినట్లయితే అన్ని షాట్లు మెటీరియల్ యొక్క మూల్యాంకనము ఈ దశలో చాలా సార్లు తిరస్కరించబడుతూ ఉంటాయి కూడా అనమాట. తర్వాత ఒక ల్యాబ్ మనం తిరస్కరించబడుతుంది అనేది ఒక ల్యాబ్ ద్వారా మనము నిర్వహించబడుతూ ఉంటాం. ఎలా? అన్ని షార్ట్స్ మెటీరియల్ యొక్క మూల్యాంకనము అనేక రకాల పద్ధతుల్లో మనం మూల్యాంకనం చేస్తూ ఉంటాం అనమాట. తర్వాత ఈ ఎంచుకున్న షాట్లు అప్పుడు కలిసి ఉంటాయి అనమాట. ఈ షార్ట్స్ అన్ని కూడా మనం ఎంచుకున్న షార్ట్స్ ని కలిసి ఉండటం తర్వాతే మనం ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతుల్ని ఏర్పాటు చేస్తూ ఉంటాం అనేది చెప్తూ ఉంటాం. షార్ట్, సెకండ్, నిమిషాలు అంటే ఎన్ని సెకండ్లు ఉంటుంది, ఎన్ని నిమిషాలు షార్ట్ మనం చూడగలుగుతాం అనే దృక్పథాన్ని టైమింగ్స్ అంటే ఇందాక సమయం అని చెప్పాం కదా, ఇక్కడ సమయానికి కూడా ఎడిటింగ్ లో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది అనేది చెప్తూ ఉంటాం. తర్వాత ఎంతసేపు చూస్తూ ఉండాలి అనేది నిర్ణయించబడుతుంది మరియు అదనంగా ఉంటుంది. అదనంగా ఉన్న భాగాలని తొలగించడానికి కూడా వీలవుతుంది. అంటే అనవసరమైన మెటీరియల్ తీసి పక్కన పెట్టి షార్ట్లో వేగవంతంగా ఉండటానికి అవసరమైన మెటీరియల్ని మనము ఇక్కడ పొందుపరుస్తూ ఉంటాం. అనవసరమైన మెటీరియల్ ఏంటి? ఎడిటింగ్ లో తీసేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ ఎడిటింగ్ లో అనేక ప్రక్రియా పద్ధతుల ద్వారా అనవసరము అనుకున్నది ఆ షార్ట్ లోకి ఇది అనవసరం అనుకున్నదాన్ని కూడా కట్ చేస్తూ ఉంటారు అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్తూ ఉంటాం. తర్వాత 1920లో సోవియట్ యూనియన్లో రీ ఎడిటింగ్ అనే ప్రక్రియని ప్రారంభించారు. ఇక్కడ సోవియట్ యూనియన్లో ఈ రీ ఎడిటింగ్ అంటే ఏంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. ఎడిటింగ్ మరియు సంస్కృతి మధ్య సంబంధము వివిధ పరిశోధనల్లో అన్వేషించబడుతూ ఉంటుంది అనేది మనకు తెలిసిన విషయమే. మరి యూరి 1996లో తన వ్యాసము ది రైస్ అండ్ ది వీకెండ్ గేమ్ రీ ఎడిటింగ్ అండ్ సోవియట్ యూనియన్ ఫిల్మ్ కల్చర్ ఆఫ్ ది ఇన్ ఫిల్మ్ హిస్టరీ ఆఫ్ సోవియట్ ఫిల్మ్ హిస్టరీ అనే దాంట్లో ఆ బుక్ లో ఈ అనేక విధాల రీ ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతుల్ని ఏర్పరిచారనేది మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. ఉపయోగించడం మరి ఎడిటింగ్ అనే పదం గురించి ఎంతో విస్తృతంగా ఈ యొక్క బుక్ లో వివరించారనేది తెలుసుకోవచ్చు. 1920లో అర్థవంతమైన సినిమా దాని మూలంగా కాకుండా అర్థవంతమైన సినిమా మూలంగా కాకుండా వేరే దేశానికి సరిపోయేలాగా తిరిగి రూపొందించడం కూడా రీ ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతిగా చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. పదము యొక్క సరైన అర్థము రీ ఎడిటింగ్ కాకుండా ఈ పదము రీటైటిలింగ్, ప్రధాన శీర్షికగా మార్చడము, పాత పేర్లను మార్చడము మరియు ముందుగా ఉన్న ఫుటేజ్ని కొత్త దృశ్యాలను జోడించడం అనేది రీ ఎడిటింగ్ లో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా సాధారణంగా రీ ఎడిటింగ్ సెన్సార్షిప్ తో ముడిపడి ఉంటుంది మరియు సినిమా రాజకీయ చరిత్రలో భాగంగా పరిగణించబడుతూ ఉంటుంది అనమాట. చలనచిత్రము మరియు సంస్కృతి యొక్క లెన్స్ ద్వారా దాన్ని చూస్తూ ఉంటాం మరియు రెండే కార్యకలాపాలని మనం ఇక్కడ చర్చిస్తూ ఉంటాం అనేది ఈ రీ ఎడిటింగ్ ప్రక్రియలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాము. ఈ రీ ఎడిటింగ్ అంటే అసలు అర్థం ఏంటంటే, ఇప్పుడు రష్యాలో సినిమాలు తీశారనుకోండి, అక్కడ ఇతర దేశాలకి ఈ సినిమాలు మన డబ్బింగ్ సినిమాలు, ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు ఎన్ని మనం చూస్తున్నామో అది మన కంట్రీలో తీసినవి కాదు కదా, ఇతర దేశాల్లో తీసి మళ్ళీ మన ప్రాంతీయ అన్ని రకాల భాషల్లో దానికి ఎడిటింగ్ ద్వారా చేసి ఈ యొక్క ఫిలిమ్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. అన్ని కంట్రీస్ లో రిలీజ్ చేస్తూ ఉంటారు. అట్లా ఇది అన్ని కంట్రీస్ లో అన్ని ప్రాంతాల్లో ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుంటుంది మనకు తెలిసిన విషయం. అటువంటి విషయానికి వచ్చేటప్పటికి మనకి ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే అవతార్ ఫిలిం మనం చూసాము. అది అన్ని స్టేట్స్ లో అన్ని ప్రాంతీయ అండ్ నేషనల్ లాంగ్వేజెస్ లో దాన్ని ఎడిటింగ్ ద్వారా ఇది పంపారు. దాన్ని చూసి మనం ఎంతో ఆశ్చర్యచకితులమయ్యాం. అవతార్ సినిమా ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే దాంట్లో ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతి అంతా కూడా ఆసక్తికరంగా, ఎంతో వినూత్నంగా, గగురుపరిచే విధంగా, అంటే మానసిక వ్యవస్థను చైతన్యవంతం చేసేటట్లుగా ఒళ్ళు అంతా కూడా గగురుపరిచే విధంగా ఎడిటింగ్ ప్రక్రియ ఉన్నది. అంత ఆ ఫిల్మ్ అంత చక్కగా
ఎంతో కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. ఈ యొక్క ఎన్నో రోజులు మనం అన్ని ప్రాంతాల్లో, అన్ని దేశాల్లో ఎందరో ప్రముఖులు అందరూ కూడా మెచ్చుకునేట్లుగా చేసింది. దానికి ప్రముఖ కారణం ఏంటి? ఈ రీ ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతులు అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఈ విధమైన పద్ధతుల ద్వారా, రీ ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతుల ద్వారా ఎడిటింగ్ కొత్త విభిన్నమైన మార్పులకి గురైందనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. తర్వాత వచ్చినట్లయితే సోవియట్ యూనియన్ కోసము విదేశీ చిత్రాలు, ఎగుమతులు అండ్ దిగుమతులు అనమాట. ఇక్కడ ఒక దేశం నుంచి వేరొక దేశానికి విదేశీ చిత్రాలు కనుక పంపినట్లయితే ఆటోమేటిక్గా ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా చూసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే సోవియట్ యూనియన్లో అన్ని రకాల హిందీ ఫిలిమ్స్ మనం ప్రముఖంగా తీసుకున్నట్లయితే రాజ్ కపూర్ ఫిలిమ్స్ అన్నింటి కూడా సోవియట్ యూనియన్లో విపరీతంగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఎందుకు అట్లా ప్రదర్శించేటప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి? వాళ్ళ మనోభావాలను దెబ్బతీయకుండా చూడాలి. తర్వాత ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతుల్ని నూతనంగా రూపొందించుకోవాలి. తర్వాత ఆ యొక్క సామాజిక సాంస్కృతిక రాజకీయ పద్ధతులకు అనుగుణంగా ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతులు ఉండాలనేది మనకు తెలిసిన విషయమే. కాబట్టి ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతుల మీద ఆధారపడి వ్యక్తులు, అంటే ఆ దేశంలో ఉన్న ప్రముఖులందరూ కూడా ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతుల మీద ఆధారపడి నూతన వ్యవస్థ, ఎడిటింగ్ వ్యవస్థను కనుగొన్నారు. నూతన పద్ధతులను కూడా కనుగొన్నారు అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఎగుమతుల కోసము అనేక ఫిలిమ్స్ తీస్తూ ఉంటాం. దాంట్లో ఎడిటింగ్ అనేది, రీ ఎడిటింగ్ అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. రీ ఎడిటింగ్ లో స్వంత జ్ఞానము, స్వంత సౌందర్యాన్ని మనం ఏర్పరచుకుంటాం రీ ఎడిటింగ్ లో. ఇది మనం ఒక దేశం నుంచి ఈ చిత్రాలన్నీ వేరొక దేశంలో పంపుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే మన అత్యున్నతమైన చిత్రాలని అంటే రష్యాలో అందరూ కూడా ఆదరిస్తారు. అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము? రీ ఎడిటింగ్ ప్రముఖ పాత్ర వహిస్తాము. స్వంత యొక్క విధానము, స్వంత సౌందర్యాన్ని మనం దానికి యాడ్ చేస్తూ ఉంటాం. ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతిలో యాడ్ చేస్తూ ఉంటాం. దానివల్ల ఏంటి? మనకి ఎంతో రెవెన్యూ వస్తుంది. ఆ తర్వాత ఎడిటింగ్ ద్వారా మన యొక్క కల్చర్, మన యొక్క సాంస్కృతిక ప్రక్రియ పద్ధతులన్నీ కూడా ఇతర దేశాలకు వాళ్ళు కూడా గుర్తించే భారతదేశానికి ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక విధానాన్ని రూపొందించగలుగుతారనే దృక్పథము ఇందులో ఇమిడి ఉన్నదని చెప్తూ ఉంటాం. ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఇక్కడ రీ ఎడిటింగ్ అనేది ఉంటుంది. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు, వీళ్ళ యొక్క ఆసక్తులు ఏ విధంగా ఉన్నాయి అని మనం అనేక సర్వేల వల్ల తెలుస్తూ ఉంటుంది. లేకపోతే ముందు ఫిలిమ్స్ సక్సెస్ అయితే ఆ యొక్క సక్సెస్ ఫార్ములాని నెక్స్ట్ వాళ్ళు కూడా తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం ఏంటి, భారతీయ ప్రేక్షకులకి మనోభావాలకి అనుగుణంగా సెన్సార్ అండ్ రీ ఎడిటింగ్ ప్రక్రియలు చేయాలి. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము? సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక ప్రక్రియ పద్ధతులు ఏవి కూడా ఈ ఎడిటింగ్ లో చేయకూడదు, అన్యాయం చేయకూడదు అనమాట. దేనికి అన్యాయం చేయకూడదు? ఆ సాంస్కృతిక పద్ధతులకు అన్యాయం చేయకూడదు. అందుకని సామాజిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక పద్ధతులను దెబ్బతీయకుండా ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతులు ఏర్పడాలనేది ప్రముఖ ఇది పద్ధతి అనమాట. తర్వాత ఏ కంట్రీ వాళ్ళైనా ఇండియన్ యొక్క సాంప్రదాయాల్ని గౌరవిస్తూ ఉంటారు, ఇప్పటికి కూడా గౌరవిస్తూ ఉంటారు. కాబట్టి ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతులకి వచ్చేటప్పుడు ఇక్కడ ఏంటి, ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతులు ఏం లేదు. ఇతర దేశాల నుంచి చిత్రాలు భారతదేశంలో రిలీజ్ చేసేటప్పుడు లేకపోతే ప్రదర్శనకి అనుమతించేటప్పుడు ఇవన్నీ కూడా సెన్సార్ ప్రక్రియ పద్ధతులు తప్పనిసరిగా గుర్తించుకోవాలి. గుర్తించుకొని ఏం చేస్తూ ఉంటారు, ఆ ప్రక్రియ పద్ధతుల మీద బేస్ చేసుకొని వీళ్ళందరూ కూడా ఏ ఫిలిమ్స్ అయినా కూడా తీస్తూ ఉంటారు. వీళ్ళ యొక్క సాంస్కృతిక, సామాజిక పద్ధతులను దెబ్బతీయకుండా ఉండేటట్లుగా ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతుల్లో మనం ఇక్కడ తెలుసుకోగలుగుతున్నాం అనేది ఇక్కడ చెప్తూ ఉన్నాం. ఈ విధమైన పద్ధతుల్లో రీ ఎడిటింగ్ అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది అనేది మనకి తెలుసుకోవాల్సిన విషయంగా మనం ఇక్కడ చెప్తూ ఉన్నాం అనమాట. తర్వాత విషయానికి వచ్చేటప్పటికి ఇప్పుడు రీ ఎడిటింగ్ అంటే ఏంటి, రీ ఎడిటింగ్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. ఈ విధమైన పద్ధతుల్లో ఈ యొక్క రీ ఎడిటింగ్ లో వాస్తవికత, కథనము, మాయాజాలము, తర్వాత భావజాలాన్ని కలిగి ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ప్రతి ఒక్క ఎడిటింగ్ ప్రక్రియలో మనం చూడవలసింది ఏంటి, వాస్తవికత, రియాలిటీ అనేది ఉండదా లేదా అనేది మనం స్టోరీ మీద బేస్ చేసుకుంటాం. ఆ ఫిలింలో ఆ విధమైన పద్ధతులు ఉన్నాయా లేదా అనేది మనం చూస్తూ ఉంటాం అనమాట. కాబట్టి
ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతిలో ప్రముఖంగా ఉండవలసిన విషయాలేంటి? వాస్తవికత, అంటే నిజాయితీ, అంటే సమాజ వాస్తవికతకి దగ్గరగా ఫిలిమ్స్ ఉండాలి, జీవన విధానానికి అనుగుణంగా ఉండాలి అనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. కథనము మాయాజాలకంగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? కథనము మాయాజాలకంగా ఉండటం వల్ల ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేయగలుగుతాం, ఆకర్షించగలుగుతాం, నూతన ఎడిటింగ్ పద్ధతుల్ని ప్రవేశపెట్టగలుగుతాం అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం. తర్వాత భావజాలము అనేది ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. ఎడిటింగ్ బాగుండదు అనుకోండి, ఆ తర్వాత సంభాషణలన్నీ కూడా, అంటే భావజాలం, ఎడిటింగ్ ప్రక్రియలో సౌండ్ ప్రక్రియ కూడా ఎంతో మనం చెప్పుకుంటాము. దానికి ఇక్కడ ఏంటి? వాస్తవికత, కథన, మాయాజాలము, భావజాలము ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. తర్వాతకి వచ్చినప్పుడు ఫ్రాయిడ్ పద్ధతి, ఒక సామాజిక శాస్త్రవేత్త. మనం అనేక లెసన్స్ ఫ్రాయిడ్ గురించి చెప్పుకున్నాం. కళల మీద విశ్లేషణ చేసిన ఒక ప్రముఖ మానసిక శాస్త్రవేత్తగా ఫ్రాయిడ్కి ఎంతో పేరున్నదని చెప్పుకోవచ్చు. ప్రతీకవాదం, ఈ వర్క్లో ఇక్కడ చూడండి, ప్రతీకవాదం అనేది గొప్పది అనేది ఎడిటింగ్ ప్రక్రియలో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనే దృక్పథాన్ని ఫ్రాయిడ్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారనమాట. 1950 నుంచి 60 తీసుకున్నట్లయితే హిందీ ఫిలిమ్స్ మేల్ అండ్ ఫిమేల్ పాత్రల యొక్క పరిచయము, హీరో పద్ధతిలో ఓరియంటేషన్ ఫిలిమ్స్ అన్ని కూడా చూస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ ఫ్రాయిడ్ యొక్క ప్రతీకాత్మక వాదంలో మనం చూడవలసిన విషయాలు ఏంటంటే 1950-60 హిందీ ఫిలిమ్స్ చూసినట్లయితే ఆ హిందీ ఫిలిమ్స్ లో మేల్ అండ్ ఫిమేల్ యొక్క పాత్రలు ఏ విధంగా ఉన్నాయి, ఈ యొక్క మళ్ళీ తర్వాత ఇక్కడ ఈ విధమైన పద్ధతుల్లో ఈ ఫిలిమ్స్ లో మేల్ అండ్ ఫిమేల్ యొక్క పాత్రలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ ప్రవర్తన పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి అనేది మనము గుర్తించగలుగుతాము. హీరో అనేది, అంటే ఒక ఫిలింలో హీరో అనే అతను నైతిక ప్రవర్తన ఏ విధంగా ఉన్నదనే దృక్పథాన్ని మనము ఏర్పరచుకుంటూ ఉంటాము. అంటే ప్రతి ఒక్క కథనంలో, ప్రతి ఒక్క ఫిలింలో ఈ యొక్క నైతిక విధానము, దృక్పథ పద్ధతి అనేది ఒక సానుకూలమైన వాతావరణంలో ఏర్పడాలి అనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాము అనమాట. తర్వాత ఒక హీరో ఎలా ఉండాలి, అతని నైతిక ప్రవర్తన ఎలా కలిగి ఉండాలి అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. హీరో ఇది ఎవరితో లవ్ లో ఉన్నారు, ఆ యొక్క లవ్ సీన్స్ కూడా మనం ఎన్ని కూడా ఎడిటింగ్ ప్రక్రియ ద్వారా మనం ఇది చేసుకుంటూ ఆ హీరోని మనము ఒక పెద్ద గొప్ప వ్యక్తిగా, నైతిక ప్రవర్తన గల వ్యక్తిగా మనం చూడగలుగుతాము, సమాజానికి చూపించగలుగుతాం అనమాట. ఈ హీరో ఎలా ఉంటాడు, ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటాడు అనేది చెప్పుకున్నాక, తర్వాత చెడ్డవాళ్లతో పోరాటం చేస్తాడు, విజయాన్ని సాధిస్తాడనమాట. తర్వాత ధర్మం పట్ల గట్టిగా ఉంటాడు, ఎటువంటి సడలింపులు అనేవి ఉండవు. తను నేను ధర్మయుక్తమైన పరిపాలనా విధానాన్ని మనకు అందిస్తూ ఉంటారని చెప్పుకుంటూ ఉంటాము. వ్యక్తిత్వ అభివృద్ధికి ఈ యొక్క పద్ధతులు ఈ యొక్క పద్ధతులు ఎంతో దోహదం చేస్తూ ఉంటాయి. ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతిలో రీ ఎడిటింగ్ ఎలా ఉంటుంది అనేది మనం చెప్పుకున్నాం. దీంట్లో ఇక్కడ మనం ఏంటి, హీరో ఒక పద్ధతులతో వ్యక్తిత్వ అభివృద్ధి, ఆదర్శవంతమైన యొక్క చిత్రాలు ఎలా తీశారనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క రీ ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతి ఇక్కడ అన్ని కూడా ప్రవేశపెడుతూ ఉంటాం. ఈ రీ ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతి ద్వారానే ఈ యొక్క వ్యక్తి యొక్క సామర్థ్యం పెరుగుతుంది అనేది, సాంస్కృతికంగా వాళ్ళు ఏ విధంగా దేశాన్ని రక్షణ పద్ధతుల్లో ముందుకు తీసుకువెళ్తున్నారు అనేది, ఈ చెడ్డవాళ్ళతో పోరాటం ఏ విధంగా ఉండాలనేది, ధర్మం పక్షాన్ని ఎలా నిలవాలనేది, మన వ్యక్తిత్వ అభివృద్ధికి అడ్డదారులకి ఆదర్శవంతమైన పద్ధతులను రూపొందించారనేది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధమైన ప్రక్రియతో పాటు ఎడిటింగ్ అనేది అనేక రూపాల్లో ఇంకా మనము చూడగలుగుతూ ఉంటాము. ఈ యొక్క అర్థము మరియు సాంస్కృతిక నిర్మాణాలు మనకు వచ్చినట్లయితే, ఈ విభాగంలో మనం తీసుకున్నట్లయితే సంస్కృతిలో కూడిన చిత్రాలతో అర్థ నిర్మాణము అంటే మధ్య సంబంధాన్ని పరిశీలిస్తూ ఉంటాం. ఈ యొక్క సంబంధాన్ని పరిశీలిస్తూ ఉంటాం. మళ్ళీ ఇక్కడ ఇంకొక విషయానికి వచ్చేటప్పుడు సినిమాలో అడ్డ నిర్మాణము దాని సాంస్కృతిక సదస్సు మీద ఆధారపడి ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకున్నాము. తర్వాత ఈ గ్రామీణ లేదా పట్టణ లింగము ఆధారముగా తరగతులు, తర్వాత కళలు, కులము మరియు జాతి స్థరీకరణ వ్యవస్థలు లేదా మరేదైనా ఒకే రకమైన వీక్షకుల ప్రక్రియలో తనకు తానుగా అర్థాన్ని ఏర్పరచుకోవడంలో సాంస్కృతిక సందర్భము
యొక్క పాత్ర సాగిపోతూ ఉంటుంది అనే దృక్పథాన్ని మనం కూడా ఏర్పరచుకోవాలన్నమాట. ఆ యొక్క మానసిక స్థితికి అనుగుణంగా మనం కూడా మారుతూ ఉండాలనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకున్నాం అనేది చెప్పుకుంటున్నాం. తర్వాత ఇక్కడ నటులు, రచయితలు, నిర్మాతలు, దర్శకులు మరియు ఇతర నిర్మాణ సిబ్బంది, సెటిల్మెంట్ సృష్టికర్తలు నిర్దిష్ట ఆర్థిక మరియు సంస్థాగత వ్యవస్థలో ఉన్నారు. ఈ యొక్క వ్యవస్థ వారి వ్యక్తిగత జీవితం యొక్క వృత్తి జీవితంలోనూ రాజకీయం మరియు ఆర్థిక పరిమితులను వారి సినిమాల్లో చిత్రీకరించే కథనాలని ప్రభావితం చేస్తూ ఉంటాయి అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. తర్వాత మనం తీసుకున్నట్లయితే నిర్మాతలు చాలా మంది మరియు నిర్మాతలు మరియు వినియోగదారులు ఆధ్వర్యంలో ఇద్దరు వారి ప్రాదేశిక సంస్థల ద్వారా ప్రభావితం అవుతూ ఉంటారు. తర్వాత ఒకళ్ళని ఇన్స్పైర్ చేసుకోగలుగుతూ ఉంటారు. అందుకని మనం ఇక్కడ ఏం చెప్తూ ఉంటాము, ఈ యొక్క ఎడిటింగ్ లో అనేక రకాల పద్ధతులను పరిశీలించి ఈ యొక్క కాలము కన్నా సందర్భానికి అనుగుణంగా ఏ విధమైన ఎడిటింగ్ బాగుంటుందనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలియపరుస్తూ ఉంటాం అనేది చెప్తూ ఉంటాం. తర్వాత విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఎడిటింగ్ లో వ్యక్తిగత సామాజిక లక్ష్యాలు ప్రముఖ పీట వేస్తూ ఉన్నాయి. ఇక్కడ వ్యక్తిగత సామాజిక లక్ష్యాలు అంటే ఏంటి, వ్యక్తిగత లక్ష్యాలు అంటే ఏంటి, సామాజిక లక్ష్యాలు అంటే ఏంటి అనేది మనం తీసుకున్నట్లయితే, వ్యక్తిగత లక్ష్యాలు అంటే సమాజంలో వారి యొక్క స్థానము, తర్వాత సామాజిక లక్ష్యాలు సమాజం మీద వీళ్ళు ఆధారపడే స్థానం మీద ఆధారపడి ఎక్కువ డబ్బులు గడించటం అంటే ఎక్కువ మనీ తీసుకోవటము, ఇవన్నీ కూడా ఈ వ్యక్తిగతంగా మనము ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతుల్లో మనం పేర్కొంటూ ఉంటాం. వ్యక్తిగత సామాజిక లక్ష్యాలన్నీ కూడా మనము పేర్కొంటూ ఉంటాం. తర్వాత సాంస్కృతిక ఆమోదయోగ్యత ఉండాలి. ఎడిటింగ్ ప్రక్రియ చేసిన తర్వాత ఇది సమాజంలో ఉన్న వ్యక్తులు దాన్ని ఆమోదించాలి. ఎన్నో ఫిలిమ్స్ మనం చూస్తూ ఉంటాం. ఒక్క ఫిలిం ఎక్సలెంట్ గా ఉంటుంది, ఒక్క ఫిలిం కథాపరంగా తక్కువగా ఉన్న ఎడిటింగ్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మనము వ్యక్తిగత లక్షణాలని దీనిలో పరిగణలోకి తీసుకొని ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తారనేది ఈ యొక్క పద్ధతుల్లో మనం తెలుసుకోగలుగుతున్నాం. వ్యక్తిగత సామాజిక లక్షణాలు, సాంస్కృతిక ఆమోదయోగ్యత, ఈ పని మనం చేయాలి అన్నట్లయితే సమాజంలో యొక్క తరగతి అంటే వారి యొక్క క్యాస్ట్ తో అనుబంధంగా ఆమోద పద్ధతులు తెలపాలి. ఇక్కడ మనకేంటి, వ్యక్తికి సాంస్కృతిక ఆమోదయోగ్యత కంపల్సరిగా మనం పేర్కొంటూ ఉన్నాం. ఈ యొక్క ఆమోదయోగ్యత వల్లే మన యొక్క బిజినెస్ దెబ్బతింటుంది, ముందుకు వెళ్తుంది అనేది మనకు తెలిసిన విషయం అనమాట. తర్వాత ఈ విధమైన పద్ధతులు ప్రముఖ పాత్ర వహిస్తాయి అనేది తెలుసుకున్న విషయమే. కొత్త డైరెక్టర్లు వచ్చిన తర్వాత అనేక రకాల నూతన డైరెక్టర్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈ కొత్త డైరెక్టర్స్ వచ్చిన తర్వాత మనకి మంచి చిత్రాలు తీసిన ఆదరణ స్వల్పమే అనేది మనము గుర్తుపెట్టుకున్నాం. తర్వాత మహిళలపై ప్రవర్తన, మహిళల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది హస్బెండ్ తో, లేకపోతే మహిళలు అంటే స్త్రీలు ఏ విధంగా ఉంటుంది స్త్రీలతో అనే దృక్పథాన్ని మనము ఏర్పరచుకుంటాం. ఈ విధమైన పద్ధతులతో పాటు తర్వాత లారా ముల్వే 1975లో మీడియాలో స్త్రీల పరిస్థితుల గురించి అతి చక్కగా ఫిలిమ్స్ తీశారు. దానివల్ల మనము సమాజంలో లారా ముల్వే స్త్రీల పరిస్థితుల మీద ఫిల్ములు తీయటం వల్ల ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు అనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఇదంతా కూడా ఎడిటింగ్ ప్రక్రియ ప్రభావం అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. మహిళలపై వాళ్ళ యొక్క ప్రవర్తనపై సాంస్కృతిక పద్ధతులు ఏ విధంగా ప్రభావవంతం చేస్తున్నాయి, తర్వాత పితృస్వామిక పాలనా వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, స్త్రీలు మరియు వ్యభిచార పద్ధతుల్లో ఏ విధంగా హైలైట్ చేశాము, తర్వాత హోమోసెక్సువల్ స్థితి సమాజంలో ఎలా ఉన్నది అనేక రకాల విషయాలలో మనం దీన్ని గ్రహిస్తగలుగుతున్నాం. అందుకనేంటి, వ్యక్తిగత సామాజిక లక్ష్యాలు సాంస్కృతిక ఆమోదయోగ్యమైనవి అనేది మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. ఈ కొత్త డైరెక్టర్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆ యొక్క ఫిల్మ్ ఇండస్ట్రీస్ లో ఎంతో పేరు ప్రఖ్యాతులతో పాటు వాళ్ళ యొక్క పనితనానికి కూడా ఎంతో పేరు వస్తుంది అనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకుంటున్నాము. అందుకని ఇక్కడ మహిళలు వాళ్ళ ప్రవర్తనపై ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతులు, పితృస్వామ్య పాలనపై ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతులు, స్త్రీలు వ్యభిచారము, అనేక రకాల స్టోరీస్ మనం తీసుకొని అనేక రకాల దృక్పథాలతో మనం సమాజంలో మన యొక్క స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ ఉన్నాం. అంటే దేని మీద ఆధారపడి, ఈ యొక్క హిందూ సాంస్కృతిక లక్షణాల మీద ఆధారపడి అనేది మనం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయముగా చెప్తూ ఉంటాం. ఈ విధమైన పద్ధతులతో పాటు మనం ఇక్కడ ఏం చూస్తున్నాం, ఇంకా అర్థము
మనము ఈ అర్థంలో అంటే ఏంటి, ఇక్కడ ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతి చాలా బాగున్నది అనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటున్నాం అనేది చెప్తున్నాం అనమాట. స్టీరియో టైపులను సంశిష్టమైన సామాజిక మరియు సమాజంలో శక్తి సమీకరణ సూచించే మార్గాలుగా ఉండి కూడా మనం దీన్ని ఎడిటింగ్ చూపించవచ్చు అనమాట. తర్వాత పాశ్చాత్య దేశాలలో అనేక రకాల హాలీవుడ్ చిత్రాలలో చిత్రీకరించబడిన మూగా అందమైన మూస పాశ్చాత్య సమాజంలోని మహిళల స్థితిని సూచిస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉన్నాం అనమాట. తర్వాత ఇక్కడ 1964లో ఈ అమెరికన్ సంస్కృతిలో సైద్ధాంతిక సందేశాలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి అనేది మనకందరం తెలిసిన విషయమే. ఈ వీడియో చిత్రాల ద్వారా తెలియజేశారు. వారు అందించిన సందేశాలు ఇంటి పని, వివాహము, లైంగిక జీవితము మరియు పిల్లల ద్వారా స్త్రీలు ఎలా నెరవేర్చాలనే దృక్పథాన్ని ఏర్పరిచారనమాట. ఒక ఆలోచన స్త్రీకి వృత్తి విద్య లేదా రాజకీయ ఆకాంక్షలు ఉండకూడదు అనేది మనం ఇక్కడ ఏర్పరచుకున్నాము. 1949 తర్వాత అమెరికన్ మహిళలు గృహిణి తల్లికి ఫ్రీగా నెరవేర్చగలుగుతూ ఉన్నారనేది ఆడిట్ ప్రక్రియ పద్ధతుల్లో మనం తెలుసుకోగలిగాం. లారా మిల్వే మళ్ళీ మేల్ గేజ్ సిద్ధాంతాన్ని మీడియాలోని స్త్రీలకు భిన్న లింగ పురుషుడి దృష్టి నుంచి చూస్తూ ఉంటాం అన్నమాట. స్త్రీలు పురుషులు కోరిక యొక్క నిష్క్రియ వస్తువులుగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. సినిమా యొక్క ప్రాతినిధ్యము, పట్టణ వ్యవస్థ ఆమె విశ్లేషణలో మరియు పురుషుల ఆధిపత్యం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. తర్వాత పురుషులు స్త్రీలను ఎలా చూస్తారు, స్త్రీలు తమ ఎలా చూసుకోవాలి, స్త్రీలు ఇతర స్త్రీలకు ఎలా చూస్తారు అనే దృక్పథాన్ని కూడా ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతిలో మనం చూడగలుగుతూ ఉన్నాం అనమాట. ఈ అన్ని ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతుల్లో ఒక వినూత్నమైన అంశాలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉన్నాం అనమాట. ఈ విధమైన పద్ధతుల్లో మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఎడిటింగ్ ఏ విధంగా ఉన్నది అనే దాని మీద ఆధారపడే ఒక కథా ప్రక్రియ పద్ధతులు ఏర్పడుతున్నాయి అనేది ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి మనం చెప్పుకుంటూ ఉన్నాం. తర్వాత ఆకర్షణీయంగా, ఆసక్తిదాయకంగా, వినూత్నంగా అందించే ఎడిటింగ్ వల్ల ఆ యొక్క ఫిల్మ్ ఎంతో పేరు ప్రఖ్యాతితో పాటు రెవెన్యూ కూడా సంపాదించుకోగలుగుతుంది అనేది మనం చెప్తూ ఉన్నాం. ఈ విధమైన ప్రక్రియ పద్ధతులతో పాటు కుటుంబము, స్త్రీలు, పురుషుల మధ్య వ్యత్యాసాలు, వాడి యొక్క పాత్రలు ఎలా ఉన్నాయి అనేది కూడా పరిష్కారాలు అనేవి కూడా మనము ఇక్కడ చూస్తూ ఉంటాం అనమాట. కుటుంబము, స్త్రీ పురుషుల యొక్క పరిష్కారాలు అనేవి మనం చూసినట్లయితే అనేక విభిన్న దృక్పథాలు, వివాహము ద్వారా స్త్రీ పురుషుల కలయిక వల్ల కుటుంబాన్ని ఏర్పరచుకుంటారు. తర్వాత వీళ్ళలో విభిన్నమైన దృక్పథాలు ఏర్పడుతూ ఉంటాయి, అనేక మానసిక విశ్లేషణ పద్ధతులతో ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. స్త్రీ పురుషుల యొక్క అభిప్రాయ భేదాలు ఎలా పరిష్కరించగలుగుతున్నాం అనేది ఈ పాత్రల ద్వారా మనము తెలుసుకోగలుగుతాం అన్నమాట. 1975లో ముర్వే సహజమైనవి, సాధారణమైనవి, ప్రభావితమైనవి గెస్సింగ్ గా ఈ యొక్క స్క్రీన్ ప్లేను యొక్క ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతుల్ని మనకి ఏర్పరిచారు. ఎప్పుడు 1975లో ముర్రే ఏర్పరిచిన పద్ధతుల వల్ల ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతి ఎంతో అభివృద్ధి పదంలో దుచ్చుకు వెళ్ళింది అనేది మనం చెప్పగలుగుతూ ఉంటాం. ముర్రే సహజమైనవి, తర్వాత సాధారణమైనవి, ప్రభావవంతమైనవి, మళ్ళీ జీనియస్ వంటి ప్రక్రియ పద్ధతులన్నీ కూడా ప్రవేశపెట్టి ఎడిటింగ్ ని ఒక టాప్ లెవెల్కి తీసుకువెళ్ళాలనేది చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఈ విధమైన పద్ధతుల వల్ల ఎడిటింగ్ ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని సంతరించుకున్నది అనేది మనం చెప్పుకున్నాం. తర్వాత ఇక్కడికి వచ్చినట్లయితే మీడియా అర్థము మరియు భావజాలము, మీడియా యొక్క అర్థము, భావజాలము ఏ విధంగా ఉన్నది, అది ఏ విధంగా ఉంటే సమాజంలో ఈ యొక్క ఫిల్మ్ వ్యవస్థ ముందుకు వెళ్ళగలుగుతుంది అనే దృక్పథాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. తర్వాత మునిపటి విభాగంలో చర్చించినట్లుగా మీడియా సాంస్కృతిక కుటుంబము నమూనాలు వర్తిస్తుంది, మీడియాకి సాంస్కృతిక నమూనాలు వర్తిస్తూ ఉంటాయి అనేది మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. అది పితృస్వామిక నిబంధనలను సమర్థిస్తుంది. ఈ విభాగంలో మరియు మీడియా మరియు చలనచిత్రంలో అర్థము, నిర్మాణము, భావజాలం యొక్క పాత్రలని మనం చర్చిస్తూ ఉంటాం అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయము. మీడియా సమస్యలలో విభిన్నమైనవి మరియు సంక్లిష్టమైనవిగా మనం తెలుసుకుంటూ ఉంటాం. అంటే వర్క్ చేస్తున్నప్పుడు అనేక రకాల పద్ధతులు మనకి గోచరిస్తూ ఉంటాయి అనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం అనమాట. తర్వాత డర్కీమ్ కోసము మతము మరియు రాష్ట్రము సామూహికంగా చిహ్నాలుగా పనిచేస్తూ ఉంటుంది అనేది మనం
మనము ఎన్నోసార్లు సామాజిక శాస్త్రవేత్తలు, ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తలుగా చెప్తూ ఉంటాం. ఇక్కడ స్త్రీ పురుషుల పాత్రలను బేస్ చేసుకొని తను ఈ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారంటంలో తప్పు లేదనమాట. ఈ విభాగంలో మనము మీడియా మరియు చలనచిత్రంలో అర్థము, నిర్మాణము ఈ అన్ని పద్ధతులు కూడా చూస్తూ ఉంటాము. దర్శకాయం కోసము మతము మరియు రాష్ట్రాల సామూహిక చిహ్నాలకు పనిచేస్తూ ఉంటాయనేది మనకు గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట. తర్వాత ప్రాంతీయ సాంస్కృతిక సమూహాల మధ్య ఈ సంఘీభావం అనేది వివిధ మాటల్లో ప్రచారం చేయటము మీడియా సహాయపడుతూ ఉంటుంది. ఈ యొక్క సంఘీభావం మనం మీడియా ఎఫెక్ట్స్ వల్ల ఈ యొక్క పద్ధతులన్నీ కూడా మనకి స్పష్టంగా తర్వాత రోజుల్లో కూడా మనకి గుర్తు పెట్టుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాం అనమాట. ఈ విధంగా లేదా ఒలింపియన్ వేడుకలు వాక్చాతుర్యాన్ని అనుసరించగలటము, ఉమ్మడి గుర్తింపుకి ఆలోచన చేయటము ఈ ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతుల్లో సహాయపడుతుంది అనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకుంటూ ఉన్నాం అనమాట. తర్వాతకు వచ్చేటప్పటికి ఇక్కడ ఈ విధమైన పద్ధతుల్లో మనము ఏ విధంగా మనము ఈ ప్రక్రియ పద్ధతులు ముందుకు తీసుకువెళ్ళాలి అనేది చూసుకున్నట్లయితే వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సాంస్కృతిక వస్తువుల ఉత్పత్తి బర్టన్ యొక్క పద్ధతుల ప్రకారం ఏంటి, సాంస్కృతికమైన వస్తువుల ఉత్పత్తి ఈ యొక్క పర్సంటేజ్కి ఎక్కువ కలిగి ఉన్నది. ఈ సమాజంలో ఈ విధమైన ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతులకి ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నాయి అనేది మనం ఏర్పరచుకుంటూ ఉన్నాం. తర్వాత సాంస్కృతిక విస్తుల ఉత్పత్తి వార్షిక మరియు బట్టల సమస్య, గవర్నమెంట్ నిబంధనలు, క్రమశిక్షణ మరియు గ్రంథాల సాహిత్యాలు, పరిస్థితుల వినియోగము, సుఖము మరియు ఉత్పత్తి భావాజాలము, మార్కెట్, ఆర్థిక పద్ధతులు, అందాలు, మిడిల్ సహాయం చేసే దృశ్యాలు, విమర్శనాత్మక పద్ధతులన్నీ కూడా మనం దోసుకుంటూ ఉన్నామనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటాం. ఎడిటింగ్ అనే ప్రక్రియ పద్ధతుల్లో వీళ్ళు కొంతమంది మనకి ఎక్కువ నిరంతరము కనపడుతూ ఉంటారు, కొంతమంది అసలు కనపడరు అనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాము. తర్వాత ఈ విధమైన పద్ధతుల వల్ల సామాజిక వ్యవస్థ అంతా కూడా ఒక నూతన వ్యవస్థని మనకి సంపాదించుకొని పెట్టడానికి వీలుగా ఉండే పద్ధతులు చలనచిత్ర పరిశ్రమలు మరి ఈ విధమైన పద్ధతుల ద్వారా మనం ఎన్నో రకాల పద్ధతులని, సాంస్కృతిక పద్ధతులు, ఉత్పత్తి, పట్టెను, సంస్థలు, సాంస్కృతిక పద్ధతులు, గవర్నమెంట్ నిబంధనలు, మీడియా గ్రంథ ప్రాతినిధ్యము, సాంస్కృతిక వినియోగము, మీడియా ఉత్పత్తి, వృత్తి, భావజాలము, మార్కెట్ ఆధిపత్యము ఇవన్నీ కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి అనేది మనకు తెలిసిన విషయం. ఇక్కడ మనం చూసినట్లయితే ఎడిటింగ్ లో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం ఏం గమనించాలంటే సాంస్కృతిక వస్తు ఉత్పత్తి ఇంపార్టెంట్. దీన్ని హైలైట్ చేసి ఎంతో ముఖ్యంగా మనందరికీ తెలియపరిచారు. సంస్థలు, సాంస్కృతిక పద్ధతులు మనము గౌరవించాలి, పరిగణలోకి తీసుకోవాలి. ఏ దేశంలో మన చిత్రాలు ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నాయి అన్నట్లయితే ఆ యొక్క దేశాల యొక్క సాంస్కృతిక పద్ధతులను మనం పరిగణలోకి తీసుకోవాలి. జీవిత విధానాన్ని కూడా మనము ఎడిటింగ్ విధానంలో పరిగణలోకి తీసుకోవాలి. గవర్నమెంట్ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి, మీడియా యొక్క గ్రంథాలు ఎలా ప్రాతినిధ్యం వహిస్తున్నాయి, మీడియా వృత్తి, మళ్ళీ ఉత్పత్తి, భావజాలము, మార్కెట్ ఆధిపత్యము ఏ విధంగా ఉన్నది, ఆచారాలు ఎలా ఉన్నాయి, మీడియాకు హాని చేసే అంశాలు ఏమైనా ఉన్నాయా, ఇక్కడ విమర్శనాత్మక భావాలు ఏ విధంగా డెవలప్ అయినాయా అనే దృక్పథాన్ని కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలనేది ఈ యొక్క కాంటెంట్ తన యొక్క పద్ధతుల్లో మనకు తెలియపరచాలనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. తర్వాత ఈ విధమైన పద్ధతులతో పాటు మనం ఇక్కడ ఏం చేస్తాము, ఈ యొక్క ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతుల్లో మనము తప్పనిసరిగా ఏ దేశానికి మనం ఈ చిత్రాలని అందుబాటులోకి అంటే పంపుతున్నామో, లేకపోతే దిగుమతి చేసుకుంటున్నామో, ఎగుమతి చేసుకుంటున్నామో వాళ్ళ సాంస్కృతిక ప్రక్రియ పద్ధతులను తప్పనిసరిగా మనము బేరీజు వేసుకోవాలనే దృక్పథాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాలన్నమాట. తర్వాత 1994లో హైమన్ అడ్నోర్ యొక్క ఈ యొక్క చలనచిత్ర పితామహులు ఎడిటింగ్ ప్రక్రియ ప్రాముఖ్యత గల వాళ్ళందరూ కూడా రాజకీయంగా ఆర్థిక నిరంతరత్వము అనేది ఎలా ఏర్పడుతుంది అనేది మనం బేస్ చేసుకొని చెప్పారు. టీవీ అండ్ మీడియా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి 1994 మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఈ యొక్క రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ఆర్థిక నిరంతరత్వం మీద వీళ్ళు ఎంతో ఫైట్ చేశారు అనమాట. ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతి భేదాత్మకమైన కల్పితమైన ఊహాజనితమైన పద్ధతుల్ని మనం ఎక్కువగా
ఎడిటింగ్ ప్రక్రియలో గనుక ప్రవేశపెట్టినట్లయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. తర్వాత ఎక్కువ రెవెన్యూ వసూలు చేసి పెట్టగలుగుతది. అది మనము ఈ యొక్క పద్ధతుల ద్వారా మనకి ఆ చిత్రము మంచి పేరు కూడా తెచ్చుకోగలుగుతుంది. అందుకని భేదాత్మక, కల్పిత, ఊహాజనిత మార్గాలను ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతుల్లో మనము ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. ఆ పద్ధతులు ఏంటంటే అబద్ధము, ఆనందము, దృశ్యము, లైంగికత, నృత్యము, వ్యక్తిగతము, తర్వాత చేయోస్ కార్యాలయాలు, మీడియా ఎలా ఉండాలనేది కూడా మనకు చెప్తూ ఉంటుంది అనమాట. రాజ్యాంగము, చట్టము, మీడియా సంస్థలు, ఆడియన్స్, మోడర్న్ మార్కెట్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయనేది మనం పరిగణలోకి తీసుకోవాలనేది చెప్పుకుంటూ ఉంటాం అనమాట. తర్వాత రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా ఉన్నది, తర్వాత రాయల్టీ చేస్తున్నాయి, మార్కెట్ ఫోర్సెస్ ఏ విధంగా ఉన్నాయి, టెక్నాలజికల్ చేంజెస్ ఎలా జరుగుతున్నాయి. అంటే ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతుల్లో మనం చూసినట్లయితే ఈ యొక్క రెస్పాన్స్, రెగ్యులేటరీ బాడీస్, మార్కెటింగ్ ప్రాసెస్, టెక్నాలజికల్ ప్రాసెస్ అండ్ చేంజెస్, సోషల్ చేంజెస్ జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఈ విధమైన ప్రక్రియ పద్ధతుల్లో మనం ఇక్కడ చిత్రాన్ని రూపొందించడం అనేది నిర్ణయం తీసుకునే ప్రక్రియగా పరిగణించబడుతూ ఉంటుంది. అంటే ఈ యొక్క చిత్రాన్ని తీసుకునే ప్రక్రియని ఈ యొక్క నిర్ణయంగా పరిగణించబడుతూ ఉంటుంది అనమాట. ప్రతి సృష్టికర్త తీసుకోవాల్సిన నిర్ణయాలను తన ప్రేక్షకుల ఇమాజిన్కి వర్క్ చేయనప్పుడు అతను చివరికి సినిమాని చూసి కొంతమందిని ఇంప్రెసివ్ గా చేయగలుగుతూ వస్తున్నాడు, బాధ్యత వహిస్తూ ఉంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఒక కొత్త చిత్రం కనుక తీయాలనే ప్రక్రియ మన భాగం ఇది ప్రారంభించినప్పుడు భావజాలము, స్పష్టత అనేది ప్రముఖ పాత్ర వహిస్తాయి అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటారు. తర్వాత పూర్తయిన చిత్రానికి సృష్టికర్తలు అనుకున్న నిర్ణయాలను సంయుక్తంగా అలానే రాజీ లేక బహుళ మరియు సరిగ్గా చెప్పాలంటే వారి వ్యక్తిగత ప్రభావం చేసిన చర్చల సంశ్లేషణ ఏదైనా ఈ సంశ్లేషణ శక్తి నిర్మాణంలో జరుగుతూ ఉన్నంత వరకు తుది నిర్ణయాలు తరచూ స్టూడియోలో ఎగ్జిక్యూటివ్ల చేత తీసుకోబడుతూ ఉంటాయన్నమాట. ఈ విధమైన పద్ధతుల్లో మీడియా సంస్థలన్నీ కూడా ఎలా ఉంటాయి అనేది మనం చూసుకున్నట్లయితే రాజకీయ జోక్యము, తర్వాత ఆడియన్స్ రెస్పాన్స్, తర్వాత మార్కెట్, తర్వాత చర్చలు, తర్వాత చట్టము, ఈ విధమైన పద్ధతుల ద్వారా ఈ ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతి ఒక సంపూర్ణత్వాన్ని ఏర్పరచుకోగలుగుదని చెప్తున్నాం. తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చలనచిత్ర పరిశ్రమాన్ని మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుత వ్యవస్థలో చలనచిత్ర పరిశ్రమ ఏ విధంగా ఉన్నది అనేది మనం ఇది పరిగణలోకి తీసుకున్నట్లయితే అనేక రకాల నూతన మార్పులు చోటు చేసుకున్నది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాము. అని ప్రతి ఒక్క చలనచిత్రంలో ఏ దేశాన్ని మనం పరిగణలోకి తీసుకున్నా చలనచిత్రాలు అభివృద్ధి పదంలోకి తీసుకున్నాయి, నూతన టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ ఉంటాయి, వినూత్నమైన మార్పులు వచ్చినాయి అన్నమాట. అందుకని మనము ఈ యొక్క చారిత్రాత్మక పద్ధతులను మనం తీసుకున్నట్లయితే చలనచిత్ర ప్రక్రియ పద్ధతులు, కార్పొరేషన్స్ తీసుకున్నట్లయితే సాంస్కృతిక పద్ధతులన్నిటి కూడా మనం గౌరవిస్తూ ఉండాలి. ఆ సాంస్కృతిక పద్ధతులను గౌరవించడం వల్ల ఈ యొక్క ఫిల్మ్ ఒక వినూత్నమైన భావజాలాన్ని మనకి చెప్పగలుగుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాము. తర్వాత కంపెనీలు, చిన్న కంపెనీస్ యొక్క నియంత్రణ అనేది కొట్టవచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. చిత్ర నిర్మాణంలో ఈ యొక్క ప్రక్రియా పద్ధతులన్నీ కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. కథల్ని బేస్ చేసుకుంటూ ఉంటాము, సాంస్కృతిక పద్ధతుల్ని, సామాజిక, రాజకీయ, ఆర్థిక పద్ధతుల్ని, ఇవన్నీ కూడా మనం బేస్ చేసుకొని ముందుకు జరుగుతూ ఉంటాము. ఇది చిన్న కోఆపరేటివ్ నిరంపాయమేనంటే ఒక గ్యాప్ గా మనం చెప్పుకోవాలి. చలనచిత్ర పరిశ్రమకి కార్పొరేషన్లో అంటే వరల్డ్ లెవెల్లో ఒక ప్రాముఖ్యతను సంతరించుకుంటూ ఉంటుంది అనేది మనం చెప్తూ ఉంటాం. దానికి ఏంటి, భావసారూప్యత, సాంస్కృతిక భేదాలను విస్మరించటము, తర్వాత అన్ని రంగాలను గౌరవించటము నేర్చుకున్నట్లయితే ఈ యొక్క ఇండియాలో తీసిన సినిమా లేకపోతే రష్యాలో తీసిన సినిమా ఇతర దేశాల్లో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయంటే ఒక నిర్దిష్టమైన ఫ్రేమ్స్ లో ఈ యొక్క చలనచిత్రాన్ని ఎడిటింగ్ చేయబడింది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అనమాట. దీనివల్ల ఒక నిర్దిష్టమైన ఫ్రేమ్లో ఎడిటింగ్ చేయటం వల్ల ఏం జరుగుతూ ఉంటుంది, ఈ యొక్క సాంస్కృతిక లక్షణాల ప్రక్రియా పద్ధతుల్ని
గౌరవిస్తూ, అంటే అదే ఏ దేశానికి మనం రిలీజ్ చేస్తున్నాము, ఆ యొక్క దేశం యొక్క రెండు దేశాల యొక్క సాంస్కృతిక ప్రక్రియ పద్ధతుల్ని మనం గౌరవించి ముందుకు వెళ్ళాలనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటున్నాము. తర్వాతకు వచ్చినట్లయితే ఇక్కడ చిన్న పరిశ్రమలు అని చెప్పుకున్నాము. తర్వాత సెన్సార్షిప్, ఇండస్ట్రీ సెన్సార్షిప్ కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. అంటే మనోభావాలు, సమాజ మనోభావాలు, ప్రజల మనోభావాలు, సాంస్కృతిక మనోభావాలు దెబ్బతినకుండా ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతులు ఉండాలనేది ఈ సెన్సార్ బోర్డు యొక్క ఒక నిర్ణయాత్మకమైన అధికారం. తర్వాత ఇండస్ట్రియలిస్ట్, ఎంతో మంది వ్యాపారవేత్తలు ఇప్పుడు అందరూ కూడా ఫిలిం బిజినెస్ లోకి వచ్చారు. అది మనకి తెలుస్తూనే ఉన్నది. కొన్ని కోట్లు పెట్టుబడి ఫిలిం బిజినెస్ లో పెడుతూ ఉంటారు. ఈ యొక్క ఇండస్ట్రీ యొక్క భావజాలాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ హెల్ప్ అంటే మనము త్రూ గవర్నమెంట్ ద్వారానే కదా మనం ఎవరికైనా ఏదైనా 10 రూపాయలైనా ఇచ్చేది అని ఉంటే, గవర్నమెంట్ మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది, రచనా ప్రక్రియ పద్ధతిలో హెల్ప్ చేస్తుంది. వీళ్ళు కంటే పాత తరం వాళ్ళు కనుక వెళ్ళిపోతే నూతన టెక్నాలజీ డెవలప్ చేసుకున్న కొత్త తరం వాళ్ళకి మనం ఎడిటింగ్ మీద ఎలా పని నేర్పగలుగుతాము అనే దృక్పథాన్ని ఏర్పరచుకొని స్కిల్స్ ఉన్న, అంటే ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ లో స్కిల్స్ ఉన్న వాళ్ళని ప్రస్తుతం డ్రాప్ అవుట్ చేయించి ఆటోమేటిక్ ఏం జరుగుతుంది, మనం కొత్త ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతుల్ని మనం ఏర్పరుస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు మాతృదేశాన్ని విడిచి ఇతర దేశాల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఈ పద్ధతులు, ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతులు, సాంస్కృతిక లక్షణాలను గౌరవించి ఆ యొక్క ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతులు తీస్తూ ఉంటారు అనేది మనం తీస్తూ ఉంటాం. తర్వాత న్యూస్ ప్రాసెసెస్, ఎక్కడ ఏ విషయం జరిగినా కూడా మనం ఇమీడియట్ గా ప్రజలకు తెలియపరుస్తున్నాము. ఎలా తెలియపరుస్తున్నాము అనేక రకాల మనకు మార్గాల్లో ఇన్ఫర్మేషన్ గేదర్ చేసుకుంటూ ఉంటాం. ఆ ఇన్ఫర్మేషన్ గేదర్ చేసుకొని మన యొక్క కథనా విధానంలో ఇది పొందుపరుచుకుంటూ ఉన్నాం అనేది చెప్పుకున్నాము. విశిష్టమైన నైపుణ్యత కలగా మనము ఈ యొక్క ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతిలో చెప్తూ ఉన్నాము. తర్వాత మార్గాల్లో మనం తీసుకున్నట్లయితే ఏం చేస్తున్నామంటే రెస్పాన్సివ్నెస్ డెవలప్ చేసుకున్నాము, రెగ్యులేటరీ బాడీస్ డెవలప్ చేశాము, మార్కెటింగ్ ఫోర్సెస్ డెవలప్ చేశాము. టెక్నాలజికల్ చేంజెస్ ఎలా జరుగుతూ ఉంటే అలా కాలానుగుణ్యంగా మనం కూడా మారుతూ ఉన్నట్లయితే అది లాభాల బాటలో నడవడానికి మార్గం ఏర్పడుతుంది అనేది మేము చెప్పుకుంటాం. తర్వాత ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లో పాన్ ఇండియా వచ్చింది. ఈ చిత్రాలు ఎక్కువ రెవెన్యూ సంపాదించబెట్టగలుగుతానికి ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతులు. తర్వాత ఈ యూనిట్ లో మనం అంతా కూడా ఎడిటింగ్ ఒక టెక్నిక్ మరియు ప్రాసెస్ గా పేర్కొంటూ ఉన్నాం అన్నమాట. సాంస్కృతిక సందర్భాల్లో కథనంలో అర్థం ఎలా నిర్మించబడుతుంది అనే వివిధ రకాల కార్యాల కారణంగా ప్రభావితం చేయబడుతూ ఉన్నది అన్నమాట. తర్వాత ఈ యొక్క లింగము మరియు భావజాలము రెండు అర్థవంతమైన ప్రక్రియ పద్ధతుల ద్వారా ఈ యొక్క ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతులు జరుగుతూ ఉన్నది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ విధమైన పద్ధతుల్లో మనము సాంస్కృతిక పద్ధతులు దెబ్బతీయకుండా, స్త్రీ పురుషుల ఔన్నత్యాన్ని దెబ్బతీయకుండా, స్త్రీ పురుషుల్లో మనము ఇక్కడ ఏ విధమైన దేశానికి చెడ్డ పేరు రాకుండా ఆ సాంస్కృతిక పద్ధతుల లక్షణాలను గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాలనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా ఎడిటింగ్ ప్రక్రియ మీద, ఎడిటింగ్ స్కిల్స్ మీద ఆధారపడి ఆ చిత్రము ముందుకు వెళ్తుంది, రెవెన్యూ సంపాదించబడగలుగుతుంది, సమాజంలో ఎక్కువ కాలము నడుస్తూ ఉంటుంది అన్నమాట. దానివల్ల గౌరవము ఎడిటింగ్ కి, దర్శకులకి, నిర్మాతలకి ఎంతో ఎక్కువ అవుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్తూ ఉన్నాం. ఈ ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతులు ఏ దేశంలో అయినా కూడా ముఖ్య లక్షణాలు ఏంటి? సాంస్కృతిక పద్ధతులు దెబ్బతీసుకోకుండా చూడటము, స్త్రీ పురుషుల యొక్క ప్రవర్తన విధానము ఎలా ఉండాలనేది తీర్చిదిద్దటము, స్త్రీ పురుషుల యొక్క మనోభావజాలాన్ని మనం గుర్తించుకోగలగాలి. ఆ తర్వాత దేశాన్ని, సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళే సామాజిక సాంస్కృతిక ప్రక్రియ పద్ధతులు మనము అవలంబించాలి. భేదాత్మకమైన, కల్పితమైన, ఊహాజనితమైన ఈ ప్రక్రియ పద్ధతుల ద్వారా మనం ప్రేక్షకుల్ని ఆకర్షితులు చేయగలుగుతాం. తర్వాత ఆసక్తిని పెంచగలుగుతాము. మళ్ళీ చూడాలి ఈ సినిమా అనే దృక్పథాన్ని మనము ఏర్పరచుకుంటూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఎంతో మంది ఇండస్ట్రియలిస్టులు కూడా ఈ యొక్క చలనచిత్ర రంగంలోకి కాలు పెట్టారు. ప్రస్తుత వ్యవస్థలో అదొక వ్యాపారంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఇట్లా వ్యాపారంగా భావించినా కూడా వాళ్ళు ఏం చేయాలి?
భేదాత్మక నిర్మితి చట్ట ప్రకారం, అంటే అన్ని కూడా చట్ట ప్రకారమే ముందుకు వెళుతూ ఉండాలి. అంతేగాని మనం ఇష్టం వచ్చినట్లుగా మన ప్రక్రియ పద్ధతుల్ని మనము నెరవేర్చగొట్టడానికి వీలు లేదు అనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రతి ఒక్క ఎడిటింగ్ ఫీల్డ్ లో ఉన్న వ్యక్తి కానీ, ఎడిట్ చేసే వ్యక్తి కూడా మనం ఏం చెప్పుకుంటున్నాము, ఎడిటర్ అనేది ఒక ప్రముఖ పాత్ర వహిస్తాడు ఒక ఫిల్మ్ కి, ఇతను ఒక గుండెకాయ లాంటి వాడు అని చెప్తూ ఉన్నాము. దీనివల్ల ఏమవుతుంది, ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతి చక్కగా ఉన్నట్లయితే ఫిలిం కూడా ఒక నూతనత్వాన్ని సంపాదించుకుంటూ ఉంటుంది. ఆ నూతనత్వాన్ని సంపాదించుకోవడం వల్ల ఏం జరుగుతూ ఉంటుంది, ఎక్కువ కాలము అది మార్కెట్ లో రిలీజ్ అయ్యి ఎక్కువ కాలం ఆగుతూ ఉంటుంది అనమాట. ఇట్లా చేయటం వల్ల సాంస్కృతిక విలువలు దెబ్బతినవు, సాంస్కృతిక విలువలు గౌరవించబడుతూ ఉంటాయి అన్నమాట. అంతేగాని ఒక గుంపులో చేసినట్లయితే ఈ యొక్క రసవంతంగా ఉండదు, ఫిల్మ్ అనేది రసవంతంగా ఉండదు. ఆ యొక్క సక్సెస్ మీట్ అనేది ఒక గుర్తింపుగా కూడా మనకి ఏర్పడి ఉండదు అనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ ఇక్కడ తులనాత్మక, భేదాత్మక, కల్పిత, ఊహాజన్మిత పద్ధతులన్నీ కూడా ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతిలో మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తూ ఉన్నాము, ఈ యొక్క ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతుల వల్ల సాంస్కృతిక పద్ధతులు గౌరవించేట్లుగా ఉండాలి, స్త్రీ పురుషుల యొక్క పద్ధతులు నిర్మాణాత్మకంగా ఉండాలి అనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాము. తర్వాత అబద్ధము, ఆనందము, దృశ్యము, లైంగికత, ఈ యొక్క నవ్య వ్యక్తిత్వము, తర్వాత అనేక రకాల నూతనమైన మార్గాలని మనం చూపగలుగుతూ ఉంటాం. ఈ ప్రక్రియా పద్ధతుల వల్ల, ఎడిటింగ్ ప్రక్రియా పద్ధతుల వల్ల ఎడిటర్ తో పాటు చేసి మనందరం కూడా ఎడిటింగ్ ద్వారా ఒక సంపూర్ణమైన కథని ఆసక్తికరంగా చూడటానికి ఏర్పాటు చేసినట్లుగా ఉంటుందనే చెప్తూ ఉంటాం. ఇక్కడ ఆర్థిక నిరంకుశత్వము హైమన్ కనుక తీసుకున్నట్లయితే రాజకీయ పరంగా వీళ్ళు ఎటువంటి పద్ధతులు ఏర్పరిచారు, తర్వాత వ్యక్తిత్వము మరియు అన్ని రకాల పద్ధతుల్లో వినోదము అనేది ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతిలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. రాజకీయ జోక్యము చేసుకోకూడదు, చట్టబద్ధమైన చట్టాలు ఒక సవరణాత్మకంగా ఉండాలి. తర్వాత ఇక్కడ మనం ఏం చెప్తాం, మీడియా పద్ధతులు ఒక గుణాత్మకంగా ఉండాలి, ఆడియన్స్ రెస్పాన్స్ ఏ విధంగా ఉన్నది, రెగ్యులేటరీ బాడీస్ ఎలా ఉన్నాయి, మార్కెట్ ఫోర్సెస్ ఏ విధంగా ఉన్నాయి, టెక్నాలజికల్ చేంజెస్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఎన్నో కారకాల వల్ల వాతావరణంలో మార్పు వస్తాయి. అటువంటిప్పుడు మనం ఏం చేయాలి అనే దృక్పథాన్ని మనం ఈ యొక్క లెసన్ అతి చక్కగా మనకు తెలిపింది. ఈ యొక్క ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతి అనేది వినూత్నమైనది, రోజు రోజుకు వినూత్నమైన మార్గాలను టచ్ చేస్తూ పోతూ ఉన్నది. దీనివల్ల ఏంటి, కథలు, ఫిలిమ్స్ వినూతనంగా ఉండటం వల్ల ప్రేక్షకులు ఆసక్తికరంగా చూస్తూ ఉంటారు. తర్వాత నూతన అవగాహన ఏర్పరచుకుంటూ ఉంటారు, ఒక విపరీతమైన ఆసక్తికరమైన పద్ధతులతో చూస్తుంటారు. కాబట్టి ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతుల్లో ఏ దేశంలో ఏ దిగుమతులు చేసుకున్నా కూడా సాంస్కృతిక పద్ధతులు, రాజకీయ పద్ధతులు, సామాజిక పద్ధతులు, వాడి యొక్క స్త్రీ పురుషుల మనోభావాలు, కుటుంబ వ్యవస్థలు, సామాజిక వ్యవస్థ ప్రక్రియ పద్ధతులన్నీ కూడా పరిగణలోకి తీసుకోనట్లయితేనే అది సక్సెస్ఫుల్ గా ఉన్నది అనేది మనం చెప్తూ ఉన్నాం. ఆ విధమైన పద్ధతులు చేసినప్పుడు అనుగుణంగా, వాళ్ళకి అనుగుణంగా, కాలమాన పరిస్థితికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తూ ఉంటాం అనమాట. ఈ మార్పులు చేర్పులు చేయడం వల్ల ఏం జరుగుతూ ఉంటది, ఈ కథా విధానము ఒకే విధంగా ముందుకు నడుస్తూ ఉంటది, ఎటువంటి చేంజెస్ గురవును కదా. అందుకని ఇదేంటి, కథా విధానము సక్రమంగా ఒకే విధంగా నడుస్తూ ఉంటది, ఆసక్తిదాయకంగా ఉంటది. ఒక షార్ట్ వెనక షార్ట్ క్రమ పద్ధతిలో ఏర్పరచడం వల్ల ఒక వినూతనంగా, ఆసక్తిదాయకంగా క్రమ పద్ధతిలో ఉండటం వల్ల మనం అందరం కూడా ఒక సంతృప్తికరమైన భావాన్ని వెలిగించగలుగుతాం. ఎప్పుడు వెలిగించగలుగుతాము, ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతుల ద్వారా. ఇది సంపూర్తిగా సంతృప్తికరంగా కనుక కళా విధానం కనుక ఉన్నట్లయితే ఎడిటింగ్ ప్రక్రియ పద్ధతుల ద్వారా మనము ఈ కథ ఎంత బాగున్నది, ఎంత స్పీడ్ గా ముందుకు నడిచిపోయింది, ఎంత సక్సెస్ఫుల్ గా ఉన్నది అనే దృక్పథాన్ని మనము చూడగలుగుతాం.